ఈ వైరస్కి సంబంధించి ఇప్పుడు 20 ఇయర్స్ నుంచి ఉంది. ఇప్పుడు కొంచెం అలర్ట్ అయినటువంటి అంటే అప్రమత్తం కావాల్సినటువంటి పరిస్థితులు వచ్చాయి. ఇలాంటి మూమెంట్లో మనం ఏం చేయాలంటారు? అంటే ప్రభుత్వాలు కావచ్చు, లేదా కమ్యూనిటీ కావచ్చు, సొసైటీ కావచ్చు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎలా అంటే ఏం చేస్తే బాగుంటుందంటే ఒక డాక్టర్గా చెప్పదలుచుకునేది ఏంటి అంటే, జాగ్రత్తలు అంటే వ్యాప్తి ఎలా చెందుతుంది మనకు రాకుండా తీసుకోవడం. మనం ముందుగా చెప్పుకున్నట్టుగా సో మనము గుంపులుగా ఉన్న క్రౌడెడ్ ప్లేసెస్లో మాస్క్ ధరించడం కానీ, ఎవరికైనా లక్షణాలు ఉన్నప్పుడు వారొక సామాజిక బాధ్యతగా వారు కూడా మాస్క్ ధరించడం, లేదా కొంత ఇంట్లోనే రెస్ట్ తీసుకోవడం కానీ చేయాలి ముఖ్యంగా. రెండవది మనం హ్యాండ్ హైజీన్ పాటించడం. ఈ రెండింటితో పాటు మూడోది ముఖ్యంగా చెప్పదలుచుకునేది ఏంటి అంటే, ఎక్కువగా భయపడి మనమే భయపడి ఏదో అవుతుంది అనుకొని మెడిసిన్స్ ఇష్టం వచ్చినట్టు వాడద్దు. ప్రపంచంలో ఫ్యూచర్లో యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ ఏదైతే ఉందో దానివల్ల మానవాళి అంతమైపోయేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనకి ఇన్ఫెక్షన్ ప్రతి ఒక్కరికి వస్తూ ఉంటుంది. సంవత్సరంలో ఒకసారైనా 2 సార్లైనా వస్తూనే ఉంటుంది. సింపుల్ ఇన్ఫెక్షన్ కూడా తగ్గకపోతే ఇక మనకి ప్రాణం ఉండదు. గతంలో అసలు మనం యాంటీబయాటిక్స్ అంత వాడేవారం కాదు. ఇన్ఫెక్షన్ దానంతటా అదే మన ఇమ్యూనిటీని బట్టి తగ్గిపోయేది. ఇప్పుడు మనమే మెడిసిన్స్ సిస్టమ్ వచ్చినట్టు వాడి ఆ మెడిసిన్స్ పని చేయకుండా మనమే తయారు చేసాం. సో కాబట్టి భయానికి పోయి టెస్టులు చేయించుకోవడం కానీ, భయానికి పోయి మెడిసిన్స్ డాక్టర్ సలహా లేకుండా వాడడం అనేటువంటిది చేయకండి. ఇది నా తరపున చెప్పదలుచుకునే మాట, డాక్టర్స్ అందరి తరపున చెప్పదలుచుకునే మాట. ప్రభుత్వాలు కూడా మనకి సంబంధించినటువంటి తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానీ, ప్రజలకు సంబంధించిన జాగ్రత్తలు ఎలా ఉంటాయి, ఏం చేయాలి ఏం చేయకూడదని మన తెలంగాణ ప్రభుత్వం ఆల్రెడీ నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. కాబట్టి ఒక్కసారి అవి చూసుకొని తప్పకుండా జాగ్రత్తలు పాటించాలి. యాజ్ ఏ పల్మనాలజిస్ట్ అసలు ఈ శ్వాసకోశ సంబంధించి అంటే చిన్నపిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు ఏదో ఒక సమయంలో మనం చూస్తూనే ఉంటాం. అసలు ఈ పల్మనాలజీకి సంబంధించి, శ్వాసకోశ వ్యాధులకు సంబంధించి మన దగ్గర ఏ వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి, ఏ వయసులో వాటిని వేసుకుంటే బాగుంటుంది? మనం చిన్న పిల్లల నుంచి పుట్టినప్పుడే మనం బీసీజీ ఇస్తాం. ఎందుకంటే టీబీ మన దేశంలో అనేటువంటిది అధికంగా ఉండడం కానీ, ఎండమిక్గా ఉండడం, వాటికి సంబంధించిన వల్ల బీసీజీ వ్యాక్సిన్ ఇస్తాం. అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి చాలా మటుకు వైరస్లు కానీ, ఇంకా మిగతా బ్యాక్టీరియాలు కానీ లంగ్స్ని ఎఫెక్ట్ చేస్తాయి. సో మన నేషనల్ ఇమ్యునైజేషన్ షెడ్యూల్ ప్రకారం చిన్నపిల్లలకి ఇచ్చేటువంటి వ్యాక్సిన్ అనేటువంటి క్లియర్గా మనకి, ఒకవేళ మన గవర్నమెంట్ సెటప్లో ఉన్నా సరే గవర్నమెంట్లో క్లియర్గా మనకి అవి ఎప్పుడు తీసుకోవాలి ఏంటి అని రిమైండ్ చేస్తూ మరి మనకి ఫోన్ చేస్తూ మరి వాళ్ళే పిలిచి మరీ ఇస్తారు, లేదా వచ్చి మరీ ఇస్తారు. ఇక ప్రైవేట్ సెటప్లో కూడా మనము కార్డు ఇస్తారు. మనం కొంత మనం ఎంతసేపటి గవర్నమెంట్ అనేటువంటిది అందరికీ అవైలబుల్ కాబట్టి గవర్నమెంట్ సెటప్లో అయితే అందరికీ వ్యాక్సిన్స్ అవైలబుల్ ఉన్నాయి. పెద్దవారిలో కానీ, ఇమ్యూనిటీ తక్కువ ఉండేటువంటి అవకాశం ఉన్న వారిలో, అంటే కోమార్బిడిటీ కండిషన్స్ ఉన్న వారిలో కానీ మనం బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ముఖ్యంగా న్యూమోనియా అనేటువంటిది న్యూమోకోకస్ వల్ల వస్తుంది కాబట్టి న్యూమోకోకస్ సంబంధించినటువంటి వ్యాక్సిన్స్ అందుబాటులో ఉన్నాయి. దాని తర్వాత హిమోఫిలస్ ఇన్ఫ్లుయెంజా అనేటువంటి వైరస్ సంబంధించినటువంటి వ్యాక్సిన్స్ అందుబాటులో ఉన్నాయి. అవి ఎప్పుడు తీసుకోవాలి, ఎన్నిసార్లు తీసుకోవాలి అనేటువంటిది డాక్టర్ మన యొక్క వయసుని కానీ, ఇమ్యూనిటీ లెవెల్స్ని బట్టి కానీ, కోమార్బిడిటీ కండిషన్స్ని బట్టి కానీ డిసైడ్ చేస్తారు. అంతే కదా అని ఇప్పుడు మనం అనుకున్నాం కదా అని చెప్పేసి ఆ వ్యాక్సిన్స్ ఉన్నాయా అని అడిగి తీసుకోవడం అయితే కరెక్ట్ కాదు. సో ఖచ్చితంగా వ్యాక్సిన్స్ అయితే వేసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. వ్యాక్సిన్స్ కూడా కొన్ని అంటే ఏవైతే మనకి సాధారణంగా ఎక్కువగా కేసులు వేటి వల్ల అయితే వస్తాయో, బ్యాక్టీరియా కానీ వైరస్ వల్ల లంగ్స్ ఎఫెక్ట్ చేసేటువంటివి ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించినటువంటి వ్యాక్సిన్స్ అయితే కొన్ని అందుబాటులో ఉన్నాయి. డాక్టర్ సలహా ప్రకారం వాటిని తీసుకునే అవకాశం అయితే ఉంది. ఈ కరోనా లాగా పాండమిక్ సిచ్యువేషన్ అయితే ఇప్పుడు లేదంటారు? ఇప్పుడైతే మనం ఆ సిచ్యువేషన్ ఎదుర్కొంటామని అయితే అనుకోవట్లేదు. ఒక జీనోమిక్ సీక్వెన్స్ చేసిన తర్వాత గుర్తించిన కేసులలో వాటి తీవ్రత అనేటువంటిది అప్పుడు అంచనా వేసేటువంటి అవకాశం ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. కరోనాకు సంబంధించి మనం చూసాము. ఇప్పుడు హెచ్ఎంపీవీ వైరస్కి సంబంధించి డాక్టర్ గారు అనేక సలహాలు సూచనలు ఇచ్చారు. ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, ఇది నార్మల్ వైరస్సే ఇప్పటికైతే. ఇప్పుడు అయితే మనం కనీస జాగ్రత్తలు తీసుకుంటే దీని నుంచి సులభంగా బయటపడే